ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ మనమే కొన్ని తెచ్చుకుంటామా లేకపోతే దేవుడిస్తాడా. నా అనాలిసిస్ ఏంటంటే 100%లో 99% మనమే కొన్ని తెచ్చుకుంటాం, 1% దేవుడు ఇవ్వచ్చు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన తప్పుల వల్లనే మనం పడేది ఎక్కువ. ఎవడో వచ్చి మనల్ని గుద్దడం చాలా రేర్గా జరుగుతుంది. మీరు కరెక్ట్గా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ రావు. లేదంటే కొంతమంది ఉంటారు, నాకు ప్రాబ్లమ్స్ కావాలి లైఫ్లో అని అనుకునే వాళ్ళకి ఓకే, బట్ నాకు ప్రాబ్లమ్స్ వద్దు, పీస్గా బతకాలి, ఉన్న దాంట్లో బతకాలి అనుకునే వాళ్ళకి మీరు పర్ఫెక్ట్గా ఉండండి. అతి ఆశకి వెళ్ళకండి. మీ స్థాయి చూసుకోండి. మీ స్థాయికి తగ్గట్టు మీరు పనులు చేస్తే మీకు నిజంగా ప్రాబ్లమ్స్ రావు. మీ స్థాయి మీరు మాట్లాడడం కానీ, మీరు బిహేవ్ చేయడం కానీ, మీరు రియాక్ట్ అవ్వడం కానీ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఎక్స్పీరియన్స్ వస్తే మనం తెలుసుకుంటాం. ఓకే, అంటే ప్రాబ్లమ్స్ లేకపోతే అచీవ్ చేసేది ఎలాగా, మనం ఏం అచీవ్ చేయలేం కదా అంటే నో. అంటే మీరు ఒక మంచి పని చేస్తున్నారు, ఒక మంచి వేలో వెళ్తున్నారు, కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు, మీరు దాన్ని సాధించాలనుకుంటున్నారు. దాంట్లో మీరు రిస్క్ చేసినా కూడా ఓకే, మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. లేదు నేను అడ్డదారిలో ఎదిగేయాలి, నేను ఏదో ఒకటి చేసేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు నాకు ప్రాబ్లమ్స్ కావాలి అనుకుంటే ఓకే, చెప్తున్నా కదా, ప్రాబ్లమ్స్ కావాలి, నాకు లైఫ్ బోరింగ్గా ఉండకూడదు, లేదు పీస్గా ఉండాలనుకుంటే అలా ఉండండి. ఓకేనా, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.